పిలుపునిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 పేతురు 1:10. అందువలన సహోదరులరా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్రిల్లరు. మీ పిలుపును నిశ్చయం చేసుకోమని పేతురుగారు ప్రజలకు సలహా ఇస్తూ ఉన్నారు. దేవుడు తమను కూడా సేవకు పిలిచారని అనేక మంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ వారికే అది ఖచ్చితంగా తెలీదు. చాలామందికి పిలుపు రావచ్చు అంటే దాని అర్థం వెంటనే నీవు దేవుని సేవలో దూకాలని కాదు, కానీ నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరిచే దేవుని ఆత్మ మనకు నిశ్చయత ఇస్తుంది. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులరా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వల్ల, మీరు సత్యాన్ని నమ్మడం వల్ల రక్షణను పొందడానికి దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము అని 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:13లో వ్రాయబడి ఉంది. దేవుని సేవలోకి రావడం చాలా పెద్ద బాధ్యత. ఇక్కడ మనము ఆత్మ శుద్ధీకరణను గూర్చి చదువుతూ ఉన్నాము. మనము ఆత్మ కల్మషమంతటి నుండి శుద్ధీకరింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుని వాగ్దానాలున్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము అని 2 కొరింథీ 7:1లో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మనకు వివరిస్తూ ఉన్నారు. ఆత్మకు కల్మషం ఉంటుంది. నీవు జాగ్రత్తగా కాచుకోకపోతే ఇతరుల నుండి ఆత్మీయ కల్మషము నీలోకి వస్తుంది. మనము జీవిస్తున్నటువంటి ఈ చెడ్డ సమాజము సులువుగా ఈ కల్మషాన్ని మనకు అందజేస్తుంది. కొన్ని గృహాలు పాపముతో నింపబడి ఉంటాయి. వాటిలో హెచ్చుగా ఆత్మీయ కల్మషం ఉంటుంది. వ్యభిచార మనస్సు కలిగి అలాంటి తలంపులతోనే నిండి ఉన్నటువంటి ఒక మనిషితో నీవు మాట్లాడినప్పుడు నీకు ఆత్మీయ కల్మషం కలుగుతుంది. కానీ నీవు అలాంటి వారిని రక్షించాలనుకుంటే నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. అప్పుడు వారి నుండి వచ్చే చెడు కిరణాల కంటే ఎంతో బలమైన ఆత్మీయ కిరణాలు నీలో నుండి ప్రసరించబడతాయి. అన్ని రకాల ఆత్మీయ గుంపుల్లోనికి వెళ్ళి నీవు సేవ చేయవద్దు. మన ప్రజల్లో అనుకరణ, నటన ఎంతో ఎక్కువగా కనబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను శుద్ధీకరిస్తూ ఉండగా ఆయన నిన్ను లోతైన సత్యంలోనికి నడిపిస్తారు. దేవుని పని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా దేవుడు నాకు అనుగ్రహించిన జయానికి సంతోషిస్తూ నన్ను నేను అభినందించుకుంటూ ఉన్నాను. ఆయన మూలంగానే నేను పడిపోకుండా నిలిచి ఉన్నానని పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరించి చెప్పాడు. సాతాను ఎవరినైనా కిందకు పడద్రోయగలడు. ఆ సత్యాన్నే తెలుసుకుని నేను సంతోషిస్తూ ఉన్నాను. మనము పడిపోకుండా నిలవబడే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.